ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? మా డాడీ చేస్తే అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? సరే, ఇప్పుడు ఏమైనా ఉంటే మరి మీ బావ నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అది మళ్ళీ ఏమైంది రా భయ్ ఇది అని చెప్పి నన్నే అడగాలి కదా. ఏం అడగలే కదా, అదే కదా నా ప్రాబ్లం. ఏం చెప్తలేరు, ఏం చేస్తలేరు, నన్ను ఇట్లా పెట్టమంటారు. నువ్వేమనుకున్నావు ఎక్కువ మాట? నేను ఎడికైతే అడికా అని నేనున్నా. అంటే ఎడికైతే అడికంటే ఎడికైతే అడికి అంటే ఎట్లా అంటున్నాను? నేను పెట్టనీకి రెడీగా లేను అంటే నేను చేస్తున్నావా అని అడుగుతారు. అవునా అనే కదా నేను చెప్పాలి. మళ్ళా అందుకే నేను నిన్ను అడుగుతున్నా నువ్వేమనుకుంటున్నావు అనేసి. అదే నాకు అర్థమవుతలేదు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు అంటే ఏంటి? ఆ రోజే అన్నారు. ఏమని? నేనైతే వదిలా నడుచుకోమా, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అని అనేసి అన్నాడు మా బావ. అంటే నన్ను కూడా అన్నాడు, మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని వదిలా, ఇద్దరిని చంపేస్తా అని అన్నాడు. అయితే నేనన్నా అవును మీకు మనుషుల మీద ఎప్పుడు ఉందని, ఇప్పుడు మీకు అసలు మనుషులు అంటేనే విలువలేదు మీ ముఖాలకి అని నేను ఒర్రినా. ఒర్రిన తర్వాత దాని నెక్స్ట్ తర్వాత కొంచెం సేపు అయినాక నేనైతే అన్న వదిలా నరసింహమ్మ, నేను వదిలా, అస్సలు అన్న అయితే వదిలా నేను అనేసి అన్నాడు. నాకు అస్సలు అర్థమవుతలే. ఆల్రెడీ ఇంట్లో మాట్లాడిండు, వచ్చి ఇంట్లో చెప్పిండు రావద్దు మళ్ళీ రా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదేందో నాకు అర్థమవుతలే. నాకేం అర్థమవుతలే ఏం చేయాలో కూడా. సుమారు 9:45 నుంచి 10 నిమిషాల 10 PM సమయంలో యావన్ అని చెప్పి ఏజ్ 20 years బీటెక్ 3rd year స్టూడెంట్ ఇంతకుముందు ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ఆయన అక్కడికి మన జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 bedroom ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బానన్ బాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రము అరౌండ్ 10 PM అతని మీద అటాక్ చేయడం జరిగింది. దాంట్లో పరమేష్ దెన్ మొత్తం 4 వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ 3 కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతనికి తీవ్రమైన కత్తిపోట్లైనా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్, అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్లిన తర్వాత అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన పోలీస్ కంప్లైంట్ రాలేదు. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని పాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్, వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత పెద్ద దురాఘాతం అవుతుందని. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయింది. కేసు మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను డీసీపీ గారి ఆధ్వర్యంలో, డీసీపీ గారు కూడా వస్తున్నారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో, సిపి గారి పర్యవేక్షణలో అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా ఈ కేసులో మంచి దర్యాప్తు చేసి నిందితులకు అందరికి శిక్ష పడటకు అన్ని రకాల పోలీసు చర్యలు తీసుకుంటుంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదంటున్నారు మాజీ కార్పొరేటర్ హేమ. గంజాయి సేవించే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క ఫ్యామిలీ ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా చూడలేదు. నేను 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నా అండి. 10 ఏళ్లలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా చూడలేదు. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. ఎప్పుడు కూడా ఇట్లాంటి మర్డర్లు ఇట్లాంటివి ఎక్కడ కూడా నేను జరగలేదు. ఎక్కడో మేము బయట ఏదో జరిగిన అవుట్స్కట్స్లలో అట్లా ఇట్లా చూస్తుండే కానీ సీతాఫల్ మండిలో ఎప్పుడు కూడా ఇట్లాంటివి ఎన్నడూ కూడా జరగలే. అది కూడా చేసి కూడా వాళ్ళు అరే ఏదో ఆవేశంలో చేసిండ్రు అని అనుకోవడానికి కూడా లేదు. ఉంది వాళ్ళందరూ గాంజాయి తాగేటోలే. విపరీతంగా ప్రతిసారి మేము పోలీస్ వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళు పాట్రోలింగ్ చేస్తున్నారు, అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఖచ్చితంగా మాకైతే సార్ వాళ్ళ నమ్మకం ఉంది. నేను అదే చెప్తున్నా సార్ వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. జరగకపోతే మాత్రం వాళ్ళు తీవ్రంగా అయితే మేము వాళ్ళతో పాటు సపోర్టివ్గా నిలబడతాం. యువకుడి హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర మనకి లైవ్లో అందిస్తారు. రవిచంద్ర, గతంలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటి ఘటనలు అని చెప్తున్నారు మాజీ కార్పొరేటర్ హేమ గారు. అలాగే మెయిన్గా గంజాయి సేవించారు, ఇది వాంటెడ్లీ చేసిన మర్డర్గా చెప్తున్నారు.
డీటెయిల్స్ ఏంటి? కార్తిక్ అయితే చిలకలగూడ సికింద్రాబాద్లోని చిలకలగూడలోని మేడిబావిలో ప్రేమ వ్యవహారంతో మర్డర్ జరిగిందని చెప్పుకోవచ్చు. అఖిల్ అలియాస్ యావన్ అనేటువంటి ఒక వ్యక్తి అయితే ఇక్కడ అమ్మాయికి సంబంధించి ఎవరైతే అమ్మాయిని ప్రేమించారో ఆ అమ్మాయికి సంబంధించి నివాసం ఇక్కడే ఉంటుంది. ఇంతసేపు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మృతుడికి అంటే హత్య గావించబడ్డటువంటి వాళ్ళ బంధువులు కూడా, అఖిల్ సంబంధించిన బంధువులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే న్యాయం చేపట్టాలి, వాళ్ళకు సంబంధించి కఠినంగా శిక్షించాలి. 5 కలిసి అత్యంత దారుణంగా చంపారు, 18 కత్తిపోట్లు పొడిసేసి చంపారు. దీని మీద న్యాయం చేయాలంటూ మృతుడికి సంబంధించిన బంధువులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే నిన్న రాత్రి ఏం జరిగిందంటే, రాత్రి సమయంలో 9 గంటలు 10 గంటల సమయంలో బయటకి పిలిపించుకొని 5 యువకులు, అందులో పరమేష్తో పాటు మరో 4 కలిసేసి బయటకు పిలిపించేసి ఆ విధంగా దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత పరారైపోయారు. అయితే పోలీసులు పరమేష్తో పాటు ఇంకొక వ్యక్తిని అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే గతంలో ఇక్కడే అఖిల్కి సంబంధించిన యువకుడు గతంలో ఇక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఆ తర్వాత 6 నెలల క్రితము జవహర్ నగర్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్రెండ్స్ కోసం అఖిల్ వస్తూ వెళ్తూ ఉండేటువంటి వారు. అయినప్పటికీ కూడా అయితే ఇక్కడ బంధువులకు సంబంధించి అమ్మాయికి సంబంధించిన బంధువులు మళ్ళీ అఖిల్ ఇటు వస్తూ పోతున్నారు. ఈ వ్యవహారం ఇట్లే నడుస్తూ ఉందన్నట్టు ఆలోచనతోటి కూడా ఆలోచన అయి ఉండవచ్చు. దాంతో అఖిల్ని పిలిపించారు, బయటకు పిలిపించేసి ఆ తర్వాత దారుణంగా హత్య చేశారు. అయితే దీనికి సంబంధించి అదే అంశంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక స్థానిక కార్పొరేటర్ కావచ్చు, స్థానికులు అనేది ఏంటంటే ఇక్కడ గాంజాయి విపరీతంగా వాడుతున్నారు. యువకులంతా గాంజాయికి అడిక్ట్ అయిపోయి ఇలాంటి మర్డర్లకు, ఇలాంటి గొడవలకు, ఘర్షణలకు దారి జరుగుతుంది. ఇప్పటికీ రోడ్ల మీద రాత్రి 9, 10 గంటల సమయంలో, 11 గంటల సమయంలో, 12 గంటల సమయంలో కూడా రోడ్ల మీద గాంజాయి సేవించేసి ఈ విధంగా ప్రవర్తన చేస్తున్నారు. దీని మీద పూర్తిగా కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఈ విధంగా పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. సార్ ఏం జరిగింది సార్ చెప్పండి. లేదు, నైట్లో మర్డర్ జరిగిందని చెప్పి తెలిసింది. నేను ఓయి డివిజన్కి వెళ్ళి మనోళ్ళని కూడా పిలిపించిండ్రు. సో కొంతమందిని పట్టుకునే క్రమంలో జరుగుతూ ఉంది. కొంతమంది వాళ్ళు డిసీజ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేసేసి గొడవ చేస్తున్నారంటే మనోళ్ళు వచ్చినారు. వాళ్ళకు సంజాయించినాము, వాళ్ళని ఎట్లకెళ్ళి పట్టుకుంటున్నామని చెప్పినాము. ఆ ప్రాసెస్లో ఉన్నాము. 99% వాళ్ళు మన పోలీసు ప్రేమ వ్యవహారమైన ఇంకేమైనా వ్యవహారం అదే ఉన్నది, ప్రేమ వ్యవహారమే ఉన్నది. అంటే గాంజా సేవించి కూడా అంతా చాలా తెలియదు. కన్సర్న్డ్ ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు చూడాలి, వెరిఫై చేయాలి. అది అట్లాంటిది ఏం లేనట్టుంది. రైట్. అంటే ఇది పోలీసులు కూడా చెప్పేది. ప్రేమ వ్యవహారంతో ఈ మర్డర్ జరిగింది, అఖిల్ మర్డర్ జరిగింది. విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే 2 అదుపులో తీసుకున్నారు. డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించేసి పోస్ట్ మార్టం చేస్తున్నారు. సాయంత్రానికి అఖిల్ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించేటువంటి అవకాశాలున్నాయి. కార్తీక్. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.